అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇక జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలకు ఫుల్ క్లాస్ స్పీకర్ పవన్ కళ్యాణ్ లడ్డు వ్యవహారంపై ఒకరు మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టడం లేదని ఫైర్ అయ్యారు. అన్నీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకు అని ప్రశ్నించారు. వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ల ట్రాప్ లో పడొద్దని సూచించారు పవన్. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండాలన్నారు. సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలని సూచించారు. వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పారు. ఏం చేస్తారో రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్కి చెప్పి ఆగ్రహంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు పవన్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచలన వ్యక్తి, సంచలన రాజకీయ నేత, సంచలన హీరో పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన పార్టీ ఆఫీసు దద్దరిల్లని చెప్పుకోవాలా, హీట్ ఎక్కిందని చెప్పుకోవాలా. ఒక్కసారిగా జనసేన పార్టీ ఆఫీస్ లో జరుగుతున్న రాజకీయ కమిటీ సమావేశం సైలెంట్, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటానికి వల్ల మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, ఎథిక్స్ కమిటీ సభ్యులు కానీ, అలాగే రాజకీయ పార్టీకి సంబంధించిన క్రియాశీలక స్పోక్ పర్సన్స్ మీద కానీ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా పవన్ కళ్యాణ్ సీరియస్ అవటం, వాళ్ళని ఎందుకు మీరు పని చేయట్లేదని అడగటం, అక్కడి నుంచి వెళ్లిపోవటం అన్ని చక్కగా పోయిన పరిస్థితి ఉంది. ఈ దెబ్బతో ఒక్కసారిగా అవాకైపోయిన జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్ అయ్యారని ఆలోచించుకునే సందర్భంలోనే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా తాము చేసింది ఏంది అన్న ఆలోచనలో పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించిన పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జనరల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ జనరల్ పార్టీ సమావేశానికి సంబంధించి జనసేన పార్టీలు, ఎంపీలు, మంత్రులు, ఎథిక్స్ కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, అలాగే జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక వ్యక్తులు అందరూ కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన సమావేశంలో మాట్లాడుతూ రాజకీయంగా జనసేన పార్టీ ప్రజల్లోకి ఏ రకంగా వెళ్ళాలి, అలాగే ఏ రకంగా సమస్యలు ఎదుర్కోవాలనే దాని మీద చర్చిస్తున్న తరుణంలో పార్టీ నేతలకి పవన్ కళ్యాణ్ ఓ అంశం మీద క్లాస్ బీకిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జంతు అవశేషాలు కలిశాయి నెయ్యిలో అన్న దాని మీద పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఒంటి చేత పోరాడుతున్నాడు. ఈ యొక్క అంశం బయటకు వచ్చిన తర్వాత ఆయన దీక్ష చేశారు. దీక్ష కూడా తిరుపతి వెళ్లి విరమించి చేసుకుని వచ్చిన పరిస్థితి తెలిసిందే. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రశంసలకు సంబంధించి జనసేన పార్టీ తరపున తాను ఒక్కడే పోరాడుతున్నానని, మిగతా వాళ్ళు ఎందుకు తప్పు చేసినా నోరెత్తలేదంటూ కూడా పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన సభ్యులందరినీ సీరియస్ గా అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని, జనసేన పార్టీ మీద వైసీపీ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టట్లేదంటూ కూడా పవన్ జనసేన పార్టీ నాయకులు ప్రశ్నించిన పరిస్థితి ఉంది, అడిగిన పరిస్థితి ఉంది, సీరియస్ అయిన పరిస్థితి ఉంది. అయితే అన్నిటికీ నేనే మాట్లాడితే ఇంకా ఎమ్మెల్యేలుగా మీరు, మంత్రులుగా మీరు, పొలిట్ అఫైర్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకంటూ కూడా పవన్ కళ్యాణ్ సొంత పార్టీ నాయకులని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ ట్రాప్ లో పడద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకి హితబోధ చేశారు. ఏదైతే మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు కొంతమేరకు జాగ్రత్తలు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైసీపీ నేతల ట్రాప్ లో పడద్దని కూడా సూచించిన పరిస్థితి ఉంది. అయితే సిద్ధాంత పరంగా, సబ్జెక్టు పరంగా మాత్రం ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని ఎండగట్టండి, వాళ్ళ తీరుజనులు బయటికి లాగి ప్రజల మీద ఉంచండి, కానీ ఎక్కడా కూడా కుటుంబ సభ్యుల నుంచి కానీ మిగతా విషయాల్లో కానీ జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలంటూ కూడా పవన్ కళ్యాణ్. అయితే నాగేశ్వరరావు, గత కొంతకాలంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ కొంత వెనకపడింది. అధికారంలో ఉన్న తర్వాత ఎక్కువగా ఎక్కడా కూడా పబ్లిక్ లోకి అటు అధికార ప్రతినిధులు కావచ్చు, ఇటు పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు, గెలిచినటువంటి నేతలు కూడా రావట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ఫీడ్బ్యాక్ వెళ్ళిన నేపథ్యంలోనే పవన్ ఈ రకంగా రెస్పాండ్ అయ్యారనుకోవాలి.
ఏదైతే పవన్ కళ్యాణ్ అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా కొంత మేరకు పవన్ కళ్యాణ్ పార్టీ వెనకబడి ఉందనేది పలువురు చెప్పుకుంటున్న మాట, పలువురు దీని గురించి చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సంబంధించిన పార్టీ టీడీపీ పార్టీ కన్నా కొంత మేరకు నిదానంగా వెళ్తుంది, టీడీపీ పార్టీ మేరకు కొంత మేరకు స్లోగా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేల గురించి, తన ఎంపీల గురించి, తన మంత్రుల గురించి, తమ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీల గురించి మాట్లాడే తరుణంలో ఎమ్మెల్యేలందరికీ అంటే ఆ సభ్యులందరికీ కూడా సీరియస్ గా క్లాస్ పీకటంతో ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జనసేన పార్టీకి సంబంధించి మాట్లాడట్లేదని ఆ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఫీల్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో ఆయన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా సీరియస్ అయ్యారు. దీన్ని ఆయన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరితో సీరియస్ గా మాట్లాడి, సీరియస్ గా చర్చించి వెళ్లే ముందు మాట్లాడే సమయంలో మీ కుటుంబ సభ్యులు మీరు మీద కూడా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త అంటూ జాగ్రత్త కూడా చెప్పి వెళ్ళిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అరవ శ్రీధర్ అంశానికి సంబంధించి ఆయన కొంత సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన వెళ్ళిపోయారు, సభ పూర్తి కాకుండా అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం ఉంది నాగేశ్వరరావు? పవన్ కళ్యాణ్ మాట్లాడే సందర్భంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నారు అని మాట్లాడిన అంశం కూడా ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్న క్రమంలో, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పలు క్రమాల్లో అంశాలు బయటకు వస్తున్నాయని పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చూసాం. కానీ జనసేన పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదు అన్న కోణంలో నుంచే ఈ యొక్క మాట ఉత్పన్నమవుతున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. అలాగే వైసీపీ నేతలతో అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళ ట్రాప్ లో పడద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి సూచించిన పరిస్థితి. వ్యక్తిగతంగా చెబుతున్నాను, మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళ ట్రాప్ లో పడద్దు, వాళ్ళతో అప్రమత్తంగా వ్యవహరించండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించిన రాసలీలట్టు కొంత మేరకు బయట పడిన నేపథ్యంలో మరొకళ్ళు ఇలాంటి వాటికి తావు ఇవ్వద్దు, వాళ్ళ ట్రాప్ లో పడద్దు, ఇలాంటి వాటికి అవకాశం ఇచ్చి మీరు మీ కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయండి అని చెప్పిన ప్రతి సందర్భం కూడా డైరెక్ట్ గా ఎక్కడా చెప్పకుండా ఇండైరెక్ట్ గా పార్టీ సభ్యులందరూ కూడా క్లాస్ పీకి హితబోధ చేసి పార్టీ కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడి చెప్పండి అంటూ అక్కడి నుంచి అక్కడి నుంచి నిష్క్రమించడం కూడా కోపంతో పార్టీ మీద నుంచి పక్కకి వెళ్ళిపోయినట్టే సందర్భం కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన పార్టీ రేపటి నుంచి పార్ట్ 1 నుంచి పార్ట్ 2 చూసే అవకాశాలు కూడా మనకు కనపడుతున్నట్లు అర్థమవుతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ. మగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.